హీస్ అవర్ కామన్ ఫ్రెండ్ ఆర్ హీస్ అవర్ మ్యూచువల్ ఫ్రెండ్ అని అనాలి, ఎప్పుడు కామన్ ఫ్రెండ్ అనొద్దు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 3 మెంబర్స్ ఉన్నారనుకోండి. ఇది నేను, ఈ థర్డ్ పర్సన్ నేను, ఈ ఫస్ట్ పర్సన్ చిరంజీవి అనుకోండి, ఈ సెకండ్ పర్సన్ నాగార్జున అనుకోండి. ఇక్కడ నేను ఫ్రెండ్ ఆఫ్ 2 పీపుల్. నేను చిరంజీవికి నాగార్జునకి ఇద్దరికి ఫ్రెండ్ని నేను. కానీ చిరంజీవి నాగార్జున వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలియవచ్చు, తెలియకపోవచ్చు. సో అలాంటి సిచ్యువేషన్స్ లో అంటే వీళ్ళిద్దరికి ఇక్కడ చిరంజీవికి నాగార్జునకి కామన్ గా ఎవరు ఫ్రెండ్? నేను కదా. సో అలాంటి నేను వీళ్ళిద్దరికి కామన్ గా ఉన్నాను కాబట్టి కామన్ ఫ్రెండ్ అనొద్దు, మ్యూచువల్ ఫ్రెండ్ అనాలి. అండ్ ఇంకొకటి, వీఆర్ ఇన్ ద ఫస్ట్ ఫ్లోర్. ఎప్పుడైనా మనం ఫ్లోర్ అని యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఇన్ ద అనొద్దు, ఆన్ ది ఫస్ట్ ఫ్లోర్, ఆన్ ది సెకండ్ ఫ్లోర్, ఆన్ ది 10th ఫ్లోర్ అనాలి. బట్ బేస్మెంట్ అని ఎక్కడైనా యూజ్ చేయాల్సి వచ్చినప్పుడు, మనకు బేస్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? గ్రౌండ్ ఫ్లోర్ కింద కదా, అన్నింటికంటే కింద ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఒక ఫ్లోర్ గా కన్సిడర్ చేయము, జస్ట్ ఒక ఏరియాగా కన్సిడర్ చేస్తాం బేస్మెంట్ ని. సో అందుకే ఇక్కడ ఆన్ యూజ్ చేయదు, ఇన్ ద బేస్మెంట్ అనాలి. బట్ ఫ్లోర్ ని ఆన్ ది ఫ్లోర్ అనాలి.